ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇంట్లోనే ఉండి సులువైన వ్యాయామాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తారా? మోకాలు భాగం దగ్గర జాయింట్ దృఢంగా అవటానికి, ఆ జాయింట్ ని పట్టి ఉంచిన కండరాలు లెగమెంట్స్ కూడా బలపడటానికి, అట్లాగే మోకాల భాగం దగ్గర స్వెల్లింగ్ తగ్గటానికి, అట్లాగే జిగురు అనేది మోకాల భాగంలో బాగా ఉత్పత్తి అవ్వటానికి, ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ రావాలంటే వ్యాయామం ద్వారానే సాధ్యమవుతాయి. అలాంటి వ్యాయామాలు కూడా నొప్పులు పెంచకుండా ఉండేటట్టు ఉండాలి. కాబట్టి అలాంటి వ్యాయామాలు ఎలాగో చూద్దాం. మోకాళ్ళ బలాన్ని పెంచే 4 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని, ఆ తర్వాత ఎడమ కాలు వెనక్కి పెట్టేస్తాం. 2 చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసిన తర్వాత 2 మోకాళ్ళు బెండ్ చేసి శరీరాన్ని కిందకు దింపాలి. కుడి పాదాన్ని మడమ పైకి లేపి వేళ్ల మీదే అట్లా పైకి లిఫ్ట్ చేయాలి. మళ్ళా కిందకు మడమ అనేటట్టు దింపాలి. మళ్ళా మడం మీద పైకి లేపాలి. ఇట్లా ముని వేళ్ల మీద పాదాన్ని పైకి కిందకి కదుపుతూ ఉంటే, పైకి లేపటం కిందకి దింపటం ఉంటే మోకాళ్ళకి మంచి వ్యాయామం అవుతుంది. ఆ కండాలు బాగా బలపడతాయి. అంటే వెనక్కి కాలు అట్లా పెట్టి ఈ యాంగిల్ అట్లా బెండ్ చేసి ఉంచినప్పుడు, మూమెంట్ ఇట్లా ఇచ్చినప్పుడు బాగా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఈసారి కుడి కాలు వెనక్కి పెట్టేస్తాం, ఎడమ కాలు ముందు పెట్టేసి 2 కాళ్ళ మీద అట్లా కిందకి బెండ్ అయిన తర్వాత ఈసారి ఎడమ పాదం వేళ్ళ నేల కానించి మడం పైకి లిఫ్ట్ చేస్తాం, మళ్ళా దింపుతాం. కంటిన్యూస్గా మూమెంట్, ఎడమ పాదం పైకి కిందకి, పాదాల వేళ్ల మీదే మూమెంట్ అంతా ఇట్లా చేయవలసి ఉంటుంది అనమాట. ఇట్లా 2 కాళ్ళకి వ్యాయామం చేసిన తర్వాత ఇక రెండవ వ్యాయామంగా స్ట్రైట్గా నుంచుని కుడి కాలుని పైకి లేపి ముందుకు చాపేస్తాం. ఎడమ కాలు మోకాలను బెండ్ చేయాలి. అట్లా మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలి. మళ్ళీ ఎడమ కాలు మోకాల మీద బెండ్ అయి కుడి కాలుని అట్లా ముందుకు చాపేస్తూ ఉండాలి. ఇలా అప్ అండ్ డౌన్ మూమెంట్తో ఈ కాళ్ళ మీద వ్యాయామం ఇలా చేస్తాం. ఇట్లా 6-7 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి కుడి కాళ్ళ మీద నుంచుంటాం, ఎడమ కాళ్ళని స్ట్రైట్గా చాపేసి కుడి కాళ్ళ మీదే వ్యాయామం ఇట్లా కంటిన్యూస్గా చేస్తాం అనమాట. అంటే బరువంతా కుడి కాళ్ళ మీద ఆంతుంది కాబట్టి కుడి మోకాలికి ఇది బాగా బలాన్ని చేకూరుస్తుంది అనమాట. ఇంతకుముందు ఎడమ కాలికి బలం వస్తే ఇప్పుడు కుడి కాళ్ళకి వచ్చేస్తుంది. ఇట్లా 2 కాళ్ళకి వ్యాయామాన్ని ఇట్లా చేస్తే మంచిది. ఇక మూడవ వ్యాయామంగా స్ట్రైట్గా నుంచుని చేతులు ఒకదాని మీద ఒకటేసి అట్లా లాక్ చేస్తాం. ఆ తర్వాత ఇట్లా 2 మోకాళ్ళని బెండ్ చేసి సీటు భాగాన్ని అట్లా కిందకి దింపుతాం. 2 పాదాలు వేళ్ల మీద శరీరాన్ని నుంచి మడాలు పైకి లేపేసి దాని మీదే బ్యాలెన్స్ చేస్తూ కొద్దిగా నడుముని మెడని కూడా బ్యాక్ బెండ్ చేస్తాం. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, బ్యాలెన్సింగ్ కుదరాలి, పడిపోతూ ఉంటారు. బాగా మోకాళ్ళ భాగానికి బలాన్ని ఇవ్వటానికి, పిక్కల బలం పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పాదాలను వేళ్ల మీద లేపినప్పుడే వెనక్కి అట్లా కొద్దిగా బెండ్ అయితే బ్యాలెన్సింగ్ బాగా ఉంటుంది అనమాట. ఇట్లా 6-7 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. చివరిగా 2 చేతులు గుప్పుడు మూసేసి కుర్చీలో కూర్చుంటాం. 2 చేతులు వేళ్లల్లో వేళ్ళేసి అట్లా లాక్ చేసేస్తాం. కుర్చీలో ఆనుకోకుండా సీటు చివరి భాగానికి పెట్టి కూర్చుని తర్వాత ఎడమ పాదం నేల కానిచ్చేసి కుడి కాళ్ళను ముందుకు చాపి మోకాళ్ళ దగ్గర బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా చాపి ఎడమ కాలు మీద మనం పైకి లేవాల్సి ఉంటుంది. లేచినప్పుడు చేతులు ముందుకు చాపేస్తాం, మళ్ళా కూర్చుంటాం, మళ్ళీ ఎడమ కాలు మీద నుంచుంటాం. లేచినప్పుడు కాలు ముందుకి, చేతులు ముందుకు అట్లా ఉంటాయి. ఇట్లా ఒక 5-6 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు ఈసారి మళ్ళా కుర్చీలో కూర్చొని చేతులు అట్లా లాక్ చేసిన తర్వాత కుడి కాలు నేల కానిస్తాం, ఎడమ కాలును ముందుకు పైకి లేపేసి కుడి కాలు మీదే లేవాలి, కుడి కాలు మీదే మళ్ళీ కూర్చోవాలి. ఎడమ కాలు మాత్రం అట్లా గాల్లో ఉంచేస్తాం. ఇలాంటి మూమెంట్ కంటిన్యూస్గా 5-6 రౌండ్స్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ మోకాళ్ళ భాగానికి బాగా బలం పెంచడానికి, జిగురు బాగా ఉత్పత్తి జరగటానికి ఉపయోగపడే వ్యాయామం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.